ఈరోజు బైబిల్లో కొన్ని బలాల గురించిన ప్రస్తావన మనం చూడగలుగుతాం. చూడండి ఒకసారి తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. సాతాను కనపరచు బలం, నశించే వారిలో సాతాను కనపరిచే బలం, నాశనానికి ఎడబడే వారిలో సాతాను కనపరిచే బలం అండి. వాడు రకరకాల కోణాల్లో కనపరుస్తూ ఉంటాడు. నశించు వారిలో సాతాను కనపరిచే బలం. ఇప్పుడు మనం అంటారే తాగి 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 గుండె లివర్లు పాడే సత్తవారంటే వాడు అంటాడు అదే మాకు మెడిసినా, అది పడకపోతే షేక్ తగ్గదండి, టానిక్ అట. ఏ టానిక్? టీ టానిక్ అన్నట్టుగా టీ టానిక్. ఆ టానిక్ పడకపోతే ఏమందట వణుకు. ఇది తగ్గాలంటే ఏం పడాలా? టానిక్ పడితేనే, టయానికి పడితేనే. ఎంత దారుణం అండి. నశించు వారిలో సాతాను కనపరిచే బలం అది. మనం అంటాం సత్తానండి, సత్తా ఏందట? సత్తే సత్తానయ్యా, ఎప్పటికైనా చచ్చేవాడిగా. అబ్బో ఇదేది పెద్ద చరిత్ర. వీడు చెప్పడం తేడాబడి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత బతకాలని ఉంది నాకు. ఎందుకు సాగు? మొన్నటి దాకా సత్తానికి ఒక కాలు చేసావుగా, మరి ఇప్పుడు ఎందుకు సాగు దగ్గర రాగానే భయం పుట్టిందా? బడాయి బడాయి మాటలు కాకపోతే నశించు వారిలో సాతాను కనపరిచే బలం. ఈ సాతాను బలాన్ని మనం జయించాలంటే మనం ఆత్మలో బలవంతులుగా మారాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనలు 49:15. కీర్తనల పుస్తకం 49వ అధ్యాయం 15వ వచనం త్వరగా. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణాన్ని విమోచించిన. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకు వెనకాల సౌండ్ వినబడి అసలు ముందు అసలు బలిపీఠం కాడ కూర్చొని ఎట్లా తెలుసు అండి, ఒకసారి ఉండాలండి. ఉసురు మొక్కలేసి కూర్చున్నారు. ఇది ఈ డెలికేట్ కానీ వెనకాల కూర్చొని పోయి అసలు బలిపీఠం కాడ కూర్చున్నారు. ఎంత ఒకసారి ఉండాలండి. ఎక్కడ సౌండ్ వినబడతలే నాకు, వెనకాల వినబడుతుంది. ఈ డమ్మీ క్యాన్లు మొత్తం వెనకపోండి. మిమ్మల్ని మీ దెబ్బకు నాకు నీరసం వస్తుంది. బలిపీఠం కాడు ఉన్నాయి. ఎంత చక్క వాక్యం అనాలండి. బలిపీఠం కాడు కూర్చున్నాడు, చక్కగా వాక్యం అంటాడు. మాకు 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 ఒక 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 లెక్క. కానీ మన కాడేం తెలుసా? ఏడ కూర్చుంటే అయ్యగారు ఆడ చూస్తాడుగా, ఏడ నిద్రపోవచ్చని. సాగు తెలివితేటలు కాకపోతే నీకున్న తెలివితేటలు నాకు లేవు. అయింది. నేను కళ్ళు మూసుకుని వాక్యం చెప్తున్నానా? వాక్యం అనాలిగా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పాతాళ బలం. ఏ బలం ఇది? ఏ బలం అది? పాతాళ బలం. ఈరోజు పాతాళ బలం ఈడ్చుకొని పోతుందండి కొంతమందిని. పాతాళం వెంబడిస్తూ ఉంది. పాతాళం ఎక్కడ ఉంది? కింద ఉంది, కింద ఉంది పాతాళం. యెషయా పుస్తకం 5వ అధ్యాయం 14 చూడండి. ఒక మాట ఉంది అక్కడ. యెషయా పుస్తకం 5:14 చదవాలి. అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. గనులను సామాన్యులను పడిపోదురు. జాగ్రత్తనండి. బైబిల్ సెలవిస్తుంది పాతాళం అంటే గొప్ప ఆశతో అపరిమితంగా నోరు తెరుచుచున్నది. అందరు మింగేయాలని, అందరిని వశపరుచుకోవాలని. ఎవరు వెళ్ళిపోతారట? గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించువారు పడిపోతారు. యెహెజ్కేలు పుస్తకం 32:26 కూడా చదవండి ఒకసారి. యెహెజ్కేలు పుస్తకం 32:18 అలాగే 26. యెహెజ్కేలు పుస్తకం 32వ అధ్యాయం 18వ వచనం అలాగే 26వ వచనం. అంగలాచు అదిగో భూమి క్రింద, అంటే భూమి కింద దిగిపోవడం అంటే పాతాళ వశం అయిపోతున్నారు.
జాగ్రత్తనండి. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా పాతాళ వశం అయిపోతున్నారు. 26వ వచనం. సున్నతి లేని వారు, బాప్తిసం లేని వారు, సజీవుల లోకంలో వారు భయంకరులైరి గనక వారు కత్తిపాలైరి, ఆయుధములను చేతపట్టుకొని పాతాళంలోకి దిగిపోయిరి. చాలా భయానకమైన పరిస్థితులు. పాతాళంలోకి దిగబడిపోతున్నారు. పాతాళ బలం. ఈరోజు నీ అందం పాతాళ బలం నుంచి కాపాడదు, నీ డబ్బు పాతాళ బలం నుంచి కాపాడదు, నీకున్న సామర్థ్యం పాతాళ బలం నుండి కాపాడదు. ఈరోజు పాతాళ బలము నుండి మనల్ని విడిపించేది ఆయనే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అది పునరుద్ధాన బలం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. పునరుద్ధాన బలం. పునరుద్ధాన బలము చేత పాతాళ బలము నుండి విడిపించగలిగిన సమర్థుడు పాతాళ బలం. చూడండి, యోబు పుస్తకం 20వ అధ్యాయం 11వ వచనం. యోబు పుస్తకం 20:11. యవ్వన బలం. ఏం చెప్పండి? యవ్వన బలం. వయసులో ఉన్నప్పుడు లేనిపోయిన ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. అర్థం కాడి నిలబడితే పలానా హీరో లేకుంటే బాగుంటుంది, అబ్బా నా హెయిర్ స్టైల్ కొంచెం ఇట్లా ఉంటే అంత బాగుండేది, ఆడపిల్లేమో నా ముక్కు కొంచెం సన్నగా ఉంటే పలానా హీరోయిన్ లాగా ఉండేదాన్ని. దేనికి? నరకని పోవడానికా? నరకని పోవడానికా? ఎంత దారుణం అండి. యవ్వన బలం. సామెతలు 31:3 ఒక మాట ఉంది, చదవండి ఒకసారి. సామెతలు 31:3. నీ యవ్వన బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు అంటే అర్థం ఏంటి? విచ్చలవిడి జీవితం. యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత మన శరీరంలో కొంచెం ఆకర్షణీయమైన క్రోమోజోమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి యవ్వనేచ్ఛలు, తుచ్చమైన కోరికలు మనిషి మనసులో కలుగుతూ ఉంటాయి. ఈ తుచ్చమైన ఆలోచనలు, తుచ్చమైన ఇష్టాలకి ఎవరైతే అవకాశం ఇస్తారో వాళ్ళు వ్యభిచారానికి, లోక సంబంధమైన మత్తుకు దిగిపోతున్నారు. నీ యవ్వన బలాన్ని దేనికి వద్దు, మరి ముఖ్యంగా స్త్రీకి వద్దు. నీ యవ్వన బలం స్త్రీలకి వద్దు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే విచ్చలవిడి జీవితం. యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడే లేనిపోని తప్పుడు ఆలోచనలు, లేనిపోని పాపిష్ట ఆలోచనలు శరీరంలో పేట్రేగి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. అర్థం కాని నిలబడితే 33 వంకర్లు తిరుగుతూ ఉంటాం. బైబిల్ చెబుతుంది కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనంలో, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఒకరోజు నీ శరీరం ముడతలు పారిపోద్ది. బలం ఉందని చెప్పేసి విచ్చలవిడి జీవితం తావివద్దు. ఈరోజు చాలామంది అండి బలం ఉందని, అందం ఉందని కుటుంబ వ్యవస్థలో జతపరచబడినప్పటికీ భర్తతో కాపురం చేయకుండా విచ్చలవిడి జీవితాలకి తావిచ్చే ఈరోజు పనికి మాలిన స్త్రీల మోక, పనికి మాలిన మగమోక ఈరోజు సమాజంలో పేటరై కనబడుతున్నారు. అందం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే ఈరోజు భర్తలను విడిచి పరపురుషులను వ్యామోహంలో పడి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. నీకు అందం ఉన్నంత వరకే అతను నీతో ఉంటాడు. నీ అందం పోయినప్పుడు, నీ బలం పోయినప్పుడు, నువ్వు మంచాన పడ్డప్పుడు ఎవడిని పక్కన రాడు, ఎవడిని దగ్గర ఉండడో. నీ భర్త కంటే ఎక్కువగా నిన్ను ఎవరు ప్రేమించలేరు, నీ భార్య కంటే ఎక్కువగా ఎవరు నిన్ను ప్రేమించలేరు. యవనస్తులతో చెబుతున్నా, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు. ప్రేయసి ప్రేమ కన్నా మిన్న అయిన ప్రేమ యేసయ్య ప్రేమ. దేవుని ప్రేమ బద్ధుడవై మనం ఉంటే మనకు ఆశీర్వాదం. యవ్వన బలం. ఈరోజు యవ్వన బలాన్ని పాడు చేసుకుంటున్నారు. యవ్వన బలం ఉందని విచ్చలవిడి జీవితాలకు తావిచ్చే వాళ్ళు ఉన్నారు. యవ్వన బలం ఉందని చాలామంది డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. ఈరోజు చిలకలూరిపేట, నరసలపేటలో డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. దయచేసి చెబుతున్నారు, యవ్వనస్తులారా జాగ్రత్తగా ఉండండి. మనం ఏదో ఒక పని మీద సిటీలకు వెళ్తూ ఉంటాం, టౌన్స్కి వెళ్తూ ఉంటాం. చెడు సహవాసాలు, పనికి మన సహవాసాలు, వీటికి తావిచ్చి లేనిపోని అలవాట్లకు తావిస్తే మన జీవితాలు పాడైపోతాయి.
పల్లెటూరులోను కూడా డ్రగ్స్, మాందిక ద్రవ్యం, గంజాయి మూట ఆల్మోస్ట్ పల్లెటూరులో కూడా వ్యాప్తి చెందుతున్నారు. జాగ్రత్త. ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత, శరీరం క్షీణించిన తర్వాత మరణ పడకలో పడి మూలుగుతూ ఉంటే ఎవ్వరు కూడా నీ దరికి రాలేరు. దేవుడు కూడా ఎన్నో అవకాశాలు ఇస్తాడు మనిషికి. దేవుడు కూడా ఎన్నో అవకాశాలు మనిషికి ఇస్తాడు. ఇక్కడ మనందరికీ దేవుడు అవకాశం ఇస్తానే ఉన్నాడు. నాకివ్వలేదు సార్ అనడానికి ఎవరికి అధికారం లేదు. నాకు దేవుడు ఛాన్స్ ఇవ్వలేదు సార్ అనడానికి ఎవరికి హక్కు లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తున్నాడు. ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ మాట నీ కొరకే. ఈరోజు యవన ప్రాయం బట్టి యవనం అలాగే స్టాండర్డ్ ఉండదు అనుకుంటే కష్టం. వయసు మీద పడుద్ది, సంవత్సరాలు దొరికిపోతాయి. నీ జుట్టును బట్టి మురిసిపోతే బోడి తల అయిపోద్ది. నీ అందాన్ని బట్టి మురిసిపోతే ముడతలు వచ్చేస్తాయి. నీ కండ బలాన్ని చూసి మురిసిపోతే ఉడిగిపోద్ది. మనం చూస్తున్నావుగా సమాజాన్ని. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. సామెతల పుస్తకం 5వ అధ్యాయం 11వ వచనం భావన చదవండి. 11, 12, 13, 14 వచనాలు త్వరగా. తొదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేదును, నా హృదయ గద్దింపు నేను ఎట్లా తృణీకరిస్తాను. నా బోధకుల మాట, పాస్టర్ గారి మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ఈరోజు చాలామంది అరే అటుండొద్దురా అనుభవపూర్వకం చెబుతున్నామంటే మేము కూడా అనుభవించి వస్తాం. కొంతమంది తిక్కల మాటలు నువ్వు అనుభవించాలంటున్నావుగా, మేము కూడా అనుభవిస్తాం, మేము కూడా చూస్తాం. చూడు తేడా పడితే అంతే, ఊరు బయటికి మోసుకుపోవడమే. నీ మాంసము నీ బలము క్షీణించి మంచాన పడి అప్పుడు ఏడితే ఉపయోగం లేదు. వయసులో ఉన్నప్పుడేమో కన్ను మిన్ను కానక విచ్చలవిడి తనను తావిచ్చి ఎన్ని కుటుంబాలను పాడు చేసావు, ఎన్ని కాపురాలకు చీల్చావు, ఎంతమంది జీవితాలను నాశనానికి ఎడబడ్డాయి. లెక్కలేనితనం, విచ్చలవిడితనం. యవ్వన బలాన్ని బట్టి మిడిసి పడ్డావా ఒకరోజు మూలను పడతావు. ఈరోజు యవ్వన బలాన్ని బట్టి చాలామంది రకరకాల విచ్చలవిడి తనని తావిచ్చి లేనిపోయిన రోగాలు తావిస్తున్నారు. లేనిపోయిన రోగాలకి పురుష సంయోగం లేకపోలేదు. ఈ దేవుడు పెట్టిన ఒక భాగం ఈ కామ వికార తత్వాన్ని చంపడం కొరకే దేవుడు ఒక చక్కని బంధం పెట్టాడు. అది వివాహ బంధం. మనిషి అయిన తర్వాత ఈ కామ వికార చేష్టలు దేవుడు పెట్టాడు. దాన్ని సమపాలుగా న్యాయబద్ధంగా వాడుకోవడానికి దేవుడు పెట్టిన బంధమే వివాహ బంధం. ఈరోజు ఆ బంధాన్ని విడిచి నువ్వు లోక సంబంధిగా నడవడం ద్వారా నష్టపోయేది నువ్వే. వివాహ వ్యవస్థ, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. పాన్పు నిష్కలంకంగాను పరిశుద్ధమైనదిగాను ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. యోగ్యమైన బంధం భార్యాభర్తల బంధం. ఆ బంధాన్ని దాటి ఏ బంధంలో పోయినా అది నీకు బురదే, అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది. యవ్వన బలాన్ని బట్టి పేట్రేగిపోవద్దు. కొంతమంది ప్రేరేపిస్తారు, ఆశలు కల్పిస్తారు. నువ్వు ఎలా ఉండవు, నువ్వు హీరోలా ఉంటావు, నువ్వు ఎలా దూతే మామూలుగా ఉండదు, నువ్వు ఫ్రెంచ్ కట్టేస్తే మామూలుగా ఉండదు, బూట్ కట్టేస్తే మామూలుగా ఉండదు. ఎన్ని కట్టలు రా స్వామి, నీ బతుకే కట్ట అయిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ పిచ్చి పిచ్చి మాటలకి తావిచ్చి ఇక చూసుకో ఈ బడాయోడాం ఫీల్ అయిపోతాయి. ఈ బాబు నిజమేనామో, నువ్వు నడిస్తే హీరోలాగా ఉంటావు, నువ్వు కూర్చుంటే జీరోలాగా ఉంటావు. అబ్బో మామూలు కాదు. ఇవన్నీ తీసి పక్కన తొంగలో దొక్కు. ఏం అసలు ఏం బోబెడతాయా? బోబెట్టేయండి, పెట్టవు కదా. మనకేమైనా దీవెనత ఇవ్వవు కదా. ఇవన్నీ తీసి పక్కన పెట్టు. మనల్ని ప్రోత్సహించేవాళ్ళు, ఈరోజు పాపంలో నెట్టడానికి ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉంటారు. మంచి చెప్పడానికి ఒక్కడే కనబడతాడు, పనికి మాలిన వ్యవహారాలు చెప్పడం 10 మంది కనబడతారు. చాయిస్ నీది. దేనికి తావిస్తావు?
తెలిసి తెలిసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? తెలిసి తెలిసి నీ జీవితాన్ని నష్టాన్ని నడిపించుకుంటావా? లేకపోతే కట్టుకుంటావా?